హాయ్ గాయ్స్, ప్రతి ఒక్కరికి మరి గుడ్ మార్నింగ్. నేను నైట్ వీడియో చేస్తున్నాను, కాకపోతే ఇది తెల్లవారి 5 గంటలకి అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నైట్ చాలా టైం అయిపోయింది. మన రైల్వే మంత్రి గారు గతంలో ప్రకటించిన రైల్వే 1,50,000 జాబ్స్ పడతాయి, ప్రతి సంవత్సరం మేము రిలీజ్ చేస్తాము అని మంచి శుభవార్త అయితే చెప్పారు. అంటే ప్రతి సంవత్సరం నుంచి రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నిన్నటి దినంతో మనకైతే క్లారిఫై ఇచ్చేశారు. చాలా సంతోషం నిజంగా. అయితే ఈ 1,50,000 ఈ సంవత్సరంలో అంటే 2024లో ఈ 1,50,000 ఒకేసారి తీస్తారా, లేదా దఫాలుగా అంటే ఈ ఇయర్ ఒక 20,000 తీసి నెక్స్ట్ ఇయర్ ఒక 20,000 తీసి ఈ విధంగా ఫిల్అప్ చేస్తారా అనేది మనకైతే కన్క్లూజన్ ఇవ్వలేదు. కానీ ఎవ్రీ ఇయర్ అయితే రైల్వే నుంచి ఖచ్చితంగా అంటే ఫలానా నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అని టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది మనకు క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా అయితే ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అది ఖచ్చితంగా టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ 2 విభాగాల నుంచి వివిధ కేటగిరీ నుంచి మనకైతే వస్తుంది. సో హ్యాపీ నిజంగా. ఒక గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్న ఒక యాస్పిరెంట్ ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ముందు అడుగు వేయడానికి ఒక గోల్ని అయితే స్థిరపరిచారనేసి మనకి మరి తెలియపడం జరిగింది. చాలా సంతోషం నిజంగా, అద్భుతం అసలు నిజంగా. అయితే మరి దీన్ని మరి ఈ రైల్వేలో ఈ 1,50,000 నోటిఫికేషన్ పడ్డది అని అన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్తున్నాయి. చెప్పడంలో తప్పేం లేదు, బట్ దీన్ని ఒక వ్యాపారంగా మళ్ళీ చేసుకుంటున్నారు. ఒకసారి గమనించండి. మనం ఏదో ఈ రైల్వేస్కి మళ్ళా కొత్తగా ఏం చదివేది లేదు, కొత్తగా ఒరిగేది కూడా ఏం లేదు. మనం ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో దాన్నే వాడు కూడా ఇస్తాడు, ఇది గమనించాలి. ఇదేదో అంటే కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్లోని అంటే ప్రముఖ సంస్థలు వివిధ రకాలుగా అంటే మంచి స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేసి మళ్ళా అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళే రీతిగా వాళ్ళైతే ప్రచారం సాగిస్తున్నారు. మీరు గమనించండి. ఇప్పుడు ఒక ప్రముఖమైన ఒక సంస్థ గతంలో ఎస్ఐలు అత్యధికంగా సాధించారు. ఆ సంస్థ నుంచి అత్యధికంగా సాధించిన ఆ సంస్థ నుంచి కొన్ని ప్రకటనలు అయితే వచ్చాయి. అదేంటంటే టాప్ 100 నెంబర్స్లో అంటే వారు ఒక గ్రాండ్ టెస్ట్ రాయిస్తారంట. ఆ గ్రాండ్ టెస్ట్లోని టాప్ 100లో ఎవరైతే ఉంటారో వాళ్ళకట 50% ఫీజు రాయితీ ఇస్తారంట. మామూలుగా మనం అనుకుందాం, మీరు పెట్టే గ్రాండ్ టెస్ట్లో టాప్ 100లో నిల్చున్న క్యాండిడేట్స్కి అసలు కోచింగ్ అవసరమా అని మీ మనస్సాక్షి మీద మీరు చేతులు వేసుకుని చెప్పండి. అసలు కోచింగ్ అవసరమా చెప్పండి, గమనించండి. అటువంటి క్యాండిడేట్లకి అసలు కోచింగే అవసరం లేదు. అటువంటి క్యాండిడేట్లకి మీరు 50% రాయితీ ఇస్తారన్నమాట. నాకేం తెలియక అడుగుతాను. మీరు పెట్టిన ఆ టఫ్ ఎగ్జామ్ అనేది 100 నెంబర్స్లో క్యాండిడేట్ ఉన్నట్లయితే ఆడు ఇంకా కొంచెం సాధన చేస్తే ఖచ్చితంగా రైల్వే జాబ్ క్రాక్ చేస్తాడు. ఇది కదా, ఇది తెలిసిందే. రాస్తున్న అభ్యర్థికి కూడా తెలుసు, ఎస్ నేను గెయిన్ చేయగలను అని. కానీ ఒక మ్యానిపులేటెడ్ లాస్ట్ అంటే ఒక ఇదనమాట, ఖచ్చితంగా మేము కొట్టాలి కనుకనే మేము వెళ్ళాలి అని మార్కెట్ని పెంచేస్తానండి. ఈ నోటిఫికేషన్ కాదు కానీ ఈ నోటిఫికేషన్ పేరుతో అనేక ప్రముఖమైన సంస్థలు అనమాట. అంటే ఏదో చిన్న చెతక కాదు నేను అనేది. ప్రముఖమైన సంస్థలు లబ్ధి పొందుతున్నారు తప్ప అందులోకి వెళ్ళిన అభ్యర్థి వాళ్ళ కృషి వాళ్ళు ఉండాలి తప్పన. అందరూ సక్సెస్ అవ్వట్లేదు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. అది కూడా వారిలో ఉంది ఆ తపన పడాలి, మదన పడాలి, జాబ్ రావాలి అని మనకి గుండెల్లో తపన ఉండాలన్నమాట. ఆ తపన ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ కొన్ని వేస్ట్ ప్రకటనలు మీరు పట్టించుకోకండి. టాప్ 100లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ రాయితీ ఇస్తే ఇవ్వకపోతే 50% వాడు ఎలాగైనా జాబ్ కొడతాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది వాళ్ళ మీద. సో దీని గురించి మీరు ఆలోచించకండి. అంటే ఏమీ రానోడికి అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం, అంతే. అంటే నాలాగా జీరోలో ఉన్నవాడికి ఆ రాయితీలు ఇస్తే సంతోషంగా ఉంటుంది. అంతేగాని ఆల్రెడీ చదివిన క్యాండిడేట్కే మీరు 50% రాయితీలు ఇచ్చి మళ్ళా వాళ్ళ ద్వారా రిజల్ట్ తెచ్చుకుని సంస్థ పేరు తెచ్చుకోవడమే తప్ప ఏం లేదు నాకు తెలిసి. అంతే. ఎలాగైనా సరే జాబ్ కొట్టాలనే థీము జీరో నాలెడ్జ్లో ఉన్నవాడికైనా సరే ఆ గోల్ని రీచ్ చేయిస్తుంది. సో
మీరు ఇటువంటి ప్రకటనలు మీరు నమ్మకండి. సిలబస్ మీద పట్టు సాధించండి. ఏ విధంగా చదవాలో అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మంచి మంచి యాస్పిరెంట్స్ మనకి సక్సెస్ అయిన యాస్పిరెంట్స్ వాళ్ళ తాలూకా గైడెన్స్ మనకి ఇస్తున్నారు. వాళ్ళని ఫాలో అవ్వండి. ఏకాగ్రత ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అక్కడికి వెళ్తేనే సాధిస్తాం అన్న ఆత్మవిశ్వాసం ఒక్కసారి మన ఆ థాట్ అనేది మన హృదయాల నుంచి మన మైండ్ నుంచి తీసేయాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే ఓకే, ఇక్కడ నుంచి టాపిక్ ఫినిష్. అయితే మనకి ఆర్ఆర్బి నుంచి విడుదలవుతున్న ఈ నోటిఫికేషన్లో అసలు నాన్ టెక్నికల్ విభాగంలో ఎన్ని ఉన్నాయి, టెక్నికల్ విభాగంలో ఏవేవి ఉన్నాయి అనేది నేను ఈరోజు అయితే మీకు చెప్తాను. అయితే ఈ నాన్ టెక్నికల్ విభాగం నుండి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలు, నెక్స్ట్ అదేవిధంగా ఎన్టీపీసీ అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఎన్టీపీసీ అంటే థెర్మల్కి వస్తుంది, అంటే పవర్ ప్లాంట్కి సంబంధించి వస్తుంది. అయితే మనకి ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. నాన్ టెక్నికల్లో పాపులర్ కేటగిరీస్లో ఉన్న జాబ్స్ అనమాట. ఎన్టీపీసీ అంటే అదే అర్థం. అది కొంతమందికి తెలీదు, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి, ఇది అందరికీ తెలిసిందే. సో ఇంకా నెక్స్ట్ టెక్నికల్ విభాగంలో అయితే మనం చూసుకున్నట్లయితే ఏఎల్పి, నెక్స్ట్ టెక్నీషియన్స్, నెక్స్ట్ జేఈ అండ్ ఎస్ఎస్సి. అంటే జేఈ అంటే జూనియర్ ఇంజనీరు, ఎస్ఎస్సి అంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అనమాట. ఈ 3 విభాగాల్లో టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ విభాగాల్లో వీటిలో మనకి జాబ్స్ వస్తాయి. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. బాగా చదవండి. ఎవరి మీద మనం హోప్ పెట్టుకోవాలి. మనల్ని మనం నమ్మాలి. మనం ఒక ఇన్స్టిట్యూట్ని కానీ ఒక దీన్ని కానీ మనం నమ్మక్కర్లే. మనల్ని మనం నమ్మాలి. ఇప్పుడు ఎన్నో ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకుని మన బేసిక్ నాలెడ్జ్ని వాటితో జోడించి మనం ముందుకు వెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 100 నెంబర్, ఇప్పుడు అది గవర్నమెంట్, ఇది వీళ్ళు పెట్టే 75 మార్క్స్కి అందులోనేంచో టాప్ 100 క్యాండిడేట్స్కి 50% రాయితీ అంట. ఇది ఎంత గవర్నమెంట్. మీరు పెట్టేది చాలా టఫ్ ఎగ్జాము, అంటే ఎవరు క్రాక్ చేయలేని ఎగ్జాము. అందులో టాప్ 100 నెంబర్స్ అంటే వాళ్ళు ఎవరు బాగా సాధన చేసిన క్యాండిడేట్స్. అలాంటి వాళ్ళకి మీరు 50% రాయితీ ఇవ్వడం ఏంటండి? అలాంటి అసలు ఇన్స్టిట్యూట్లోనూ అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు అలాంటి క్యాండిడేట్స్. అంటే అంత పెద్ద బాగా చదువుతున్న క్యాండిడేట్స్ అనమాట. ఇది గమనించండి. మ్యాన్పేటల్లో మనం పడిపోకూడదు. మనకున్న నాలెడ్జ్ తోటి మనం ముందుకి, మనలో తపన ఉండాలి, నేర్చుకోవాలనే తపన. అది మనల్ని ఎంత దూరమైనా తీసుకున్నది. ఒకప్పుడు ఇన్ని ఆన్లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకప్పుడు అయితే కనీసం ఈ సోర్స్ కూడా లేదు. కనీసం ఈ సోర్స్ కాదు, బల్బులు కూడా లేవు. అటువంటి వాటిల్లోనే ఎంతోమంది సాధించారు. సో వీటిని గమనించి మీరు అయితే కొంచెం టెక్నికల్గా, లాజికల్గా మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రిపేర్ అవ్వమని నేనైతే ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎవరికైనా బాధ పెట్టాననిపిస్తే నన్ను క్షమించండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ద్వారా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి.